హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 181-82వ భాగాలు. నువ్విక్కడేం చేస్తున్నావు అన్న గొంతుకు గుండె అరచేత్తో పట్టుకుని బెదురుతూ వెనక్కి తిరిగిన దమయంతికి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తననే చూస్తున్న యశస్విని కనిపించింది. నిన్నే అడిగేది, నువ్విక్కడేం చేస్తున్నావు? గుటకలు మింగుతూ, అదేం లేదమ్మా, గది శుభ్రం చేద్దామని ఇలా వచ్చాను. సీరియస్ టోన్తో, అసలు వాడని స్టోర్ రూమ్ని నువ్వు శుభ్రం చేద్దామని వచ్చావా? అబద్ధాలు చెప్తే నమ్మేస్తాననుకున్నావా? అయ్యో నిజంగానమ్మా, ఇంకొద్ది రోజుల్లో కార్తీక మాసం మొదలవుతుంది కదా, అందుకని పెద్దమ్మగారు ఈ గదులు కూడా శుభ్రం చేయమన్నారు. అందుకే ఇలా వచ్చాను. నిజమేనా? నిజమేనమ్మా, పెద్దమ్మగారే చెప్పారు. కావాలంటే అడగండి. నేను అడగకపోవడం తర్వాత. కానీ నువ్వెప్పటి ఎప్పుడు చూసినా చీపురు పట్టుకుని బంగ్లా మొత్తం తిరుగుతుంటావు. ఊడ్చే పని తప్ప నీకు వేరే పని లేదా? అంటే అమ్మగారు బంగ్లా చాలా పెద్దది కదా, అందుకని పెద్దమ్మగారు ఎప్పుడూ శుభ్రంగా ఉంచమన్నారు. అందుకే అంటూ నీళ్లు నములుతుంటే కోపంగా తన వైపు చూసి, సర్లే నువ్వెళ్ళు అనడంతో హమ్మయ్యా అనుకొని సరేనమ్మా అంటూ గబగబా అక్కడి నుండి జారుకుంది దమయంతి. ఈ స్టోర్ రూమ్ మొత్తం పాత సామాన్లతో నిండిపోయినట్టుంది అనుకుంటూ ఆ రూమ్ మొత్తం గమనిస్తుంది యశస్విని. నువ్విక్కడేం చేస్తున్నావు అన్న రామ్ గొంతుకు ఉలిక్కిపడి వెనక్కి తిరిగిందామే. రామ్ని చూడగానే సైలెంట్గా తలదించుకుంది. తప్పు చేసిన వాళ్లే తలదించుకుంటారు అని రామ్ అనడంతో తల పైకెత్తి చురుగ్గా చూసింది. నవ్వుతూ నువ్విక్కడేం చేస్తున్నావని అడిగాడు మళ్ళీ. సీరియస్గా, ఏం లేదు, డోర్ ఓపెన్లో ఉంటే చూద్దామని వచ్చాను. పని మనిషి క్లీన్ చేస్తూ కనబడింది, అంతే అని చెప్పి వెళ్ళిపోతుంటే వెళ్తున్న ఆమె చెయ్యి పట్టుకుని ఆపేశాడు రామ్. తల వెనక్కి పెట్టి, వదులు బావా, వెళ్ళాలి. ఏమైంది నీకు? నాతో అంటి ముట్టనట్టు బిహేవ్ చేస్తున్నావు. నువ్వేగా చెప్పావు నీకు దూరంగా ఉండమని. అందుకే నేను దూరంగా ఉండమంది ప్రేమ పెళ్లి అంటూ నా చుట్టూ తిరగడం ఆపుతావని, అంతే తప్ప మాట్లాడడం మానేస్తావని కాదు. ఏదైతేనే నీకు కావాల్సింది ఇదే కదా బావా, అందుకే నిన్నిబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను నీకు దూరంగా ఉంటున్నాను అని చెప్పి విసురుగా తన చేతిని లాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోయింది యశు. రామ్ మనసులో, నువ్విలా నాతో మాట్లాడడం మానేస్తే నేను చుట్టూ తిరుగుతున్నానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో యశు, అది జన్మలో జరగదు. నీ మీద నాకు ఎప్పుడూ అలాంటి ఒపీనియన్ లేదు, రాదు అని గట్టిగా అనుకుని బయటికి వెళ్లబోతూ మళ్లీ వెనక్కి తిరిగి ఆ రూమ్ అంతా ఒకసారి చూశాడు రామ్. ఒకప్పటి రాచరికపు వైభవానికి గుర్తుగా ఆ గదంతా కనిపిస్తుంటే నవ్వుకుని తల తిప్పి చూసిన రామ్కి అటక మీద ఒక పాత ట్రంకు పెట్టె కనిపించింది. తెలియకుండానే అందులో ఏముందో చూడాలని దానివైపు నడుస్తుంటే రామ్ ఎంతకీ రాకపోవడంతో బయటే ఉన్న యశు లోపలికొచ్చి, ఇంకా ఇక్కడేం చేస్తున్నావు బావా అనడంతో వెళ్లేవాడు కాస్త ఆగిపోయాడు రామ్. నువ్వింకా వెళ్ళలేదా? కళ్ళు మాత్రం పైకెత్తి, నిన్ను పెద్దబావ రమ్మన్నాడు. తన వైపే సూటిగా చూస్తూ, వస్తున్నాన్లే నువ్వెళ్ళు అనడంతో కోపంగా అక్కడి నుండి యశు వెళ్ళిపోతే రామ్ ఆ ఇనప్పెట్ట దగ్గరికి అడుగులేశాడు. అప్పుడే ప్రత్యక్షమైన రాఘవాత్మ రామ్ అని పిలవడంతో ఆ గొంతుకు వెళ్తున్నవాడు కాస్త ఆగిపోయి, డాడీ అంటూ చుట్టూ చూస్తున్నాడు. డాడీ అన్న గొంతుకు, మామయ్య గారు హాల్లో ఉన్నారు బావా అంటూ వెనక్కి తిరిగింది వెళ్తున్న యశు. తడబడుతున్న గొంతుతో, డాడీ మీరిక్కడే ఉన్నారు కదా అని చుట్టూ చూస్తూ అడుగుతున్నాడు రామ్. ఏమైంది బావా నీకు? నువ్వెవరితో మాట్లాడుతున్నావు అని అర్థం కాక అడిగింది అతనెవరితోనో మాట్లాడటం చూస్తున్న యశు. డాడీ యశు, డాడీ నాతో మాట్లాడారు, నన్ను పిలిచాడు. ఏంటి డాడీనా? అంటే పెద్దమామయ్య గారా? అవును యశు, ఆయనే. నీకేమైనా పిచ్చి పట్టిందా బావా? ఆయన చనిపోయి 20 సంవత్సరాలవుతుంటే నీతో ఎలా మాట్లాడాడు? నిజం చెప్తున్నాను యశు, డాడీ గొంతు నేను గుర్తుపట్టగలను.
ఆ గొంతు ఖచ్చితంగా డాడీదే. ఆయన ఇక్కడే ఉన్నారు, నన్ను చూస్తున్నారు, నన్ను పిలిచారు అంటూనే, డాడీ ప్లీజ్ ఒక్కసారి నాకు కనిపించండి. మీరు నాతోనే ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. ప్లీజ్ డాడీ, మిమ్మల్ని ఒకసారి చూడాలనుంది అని గట్టిగా అరుస్తూ మోకాళ్ల మీద కూలబడిపోయాడు రామ్. బావా, నువ్వు భ్రమపడుతున్నావు. నువ్విక్కడికొచ్చి చాలా రోజులైంది కదా, అందుకే సడల్గా ఇక్కడికి పెద్దమావయ్య గారు పిలిచినట్టుగా అనిపించిందేమో. అంతే తప్ప ఆయన ఇక్కడికి రావడమేంటి? లేదు యశు, నాది భ్రమ కాదు. ఖచ్చితంగా డాడీ నన్ను పిలిచారు. ఏంటి బావా ఇది? ఊర్లో అందరూ పెద్దమావయ్య గారు ఆత్మగా ఇక్కడ తిరుగుతున్నారని అనుకుంటున్నారు. నువ్వు కూడా దాన్ని నమ్ముతున్నావా? అది కాదు యశు, నేను చెప్తున్నానుగా బావా, ఇది కేవలం భ్రమ మాత్రమే. ఈ రూంలో ఉన్న వస్తువులతో మీకు చాలా అనుబంధాలు ఉన్నాయేమో, అందుకే నీకలా అనిపిస్తుంది. అంతేనంటావా? ఖచ్చితంగా అంతే. ముందు నువ్వు పద, నిన్ను పెద్దబావ ఏదో ఆఫీస్ పని మీద పిలిచాడు అంటూ చెయ్యి పట్టుకుని లాక్కెళ్తుంటే తన మనసులో మాత్రం నాది భ్రమనా కాదని నా మనసు చెప్తుంది. డాడీ గొంతు ఎలా ఉంటుందో నేను గుర్తుపట్టగలను అనుకుంటూనే కన్ఫ్యూజన్లో వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోయాడు రామ్. ఇప్పటికైతే రామ్ని ఆపగలిగాను, కాని ప్రతిసారి నా వల్ల కాదేమో అనుకుని భారంగా నిట్టూర్చాడు రాఘవ. తన రూంలో పడుకుని దిగాలుగా ఏదో ఆలోచిస్తున్న యశు, ఏం చేస్తున్నావు అన్న అభిరామ్ గొంతుకు తల తిప్పి చూసి, బావా నువ్వా? నేనేలా కాని ఏంటంతలా ఆలోచిస్తున్నావని అడిగాడు అభి. ఏం లేదు బావా. నవ్వుతూ, వాడి గురించేనా? పైకి కిందికి తల్లూపుతూ, అవును బావా, చిన్న బావకి నేనంటే నిజంగానే ఇష్టం లేదనుకుంటా. ఒక్కసారిగా ఇష్టం ఏర్పడాలంటే ఏర్పడదు యశు, దానికి కొంచెం టైం పడుతుంది. వాడు కూడా అంతే. ఖచ్చితంగా నీ ప్రేమని అర్థం చేసుకుని తనంతట తనుగా నిన్ను దగ్గరికి తీసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయక తప్పదు. కంటతడితో అభి వైపు చూస్తూ, అప్పటికీ నా మీద ప్రేమ కలగకపోతే? యశు తల మీద నిమురుతూ, ఖచ్చితంగా కలుగుతుంది. కలగకపోవడానికి వాడేం బండరాయి కాదు. అట్ ద సేమ్ టైం నీ ప్రేమలో నిజాయితీ ఉంది. నువ్వు వాడిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు. నీ ప్రేమే వాడి మనసుని మారుస్తుంది. చూస్తూ ఉండు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అభి చేతిని తన చెంపకు ఆనించుకోగానే, నువ్వు మాత్రం వాడితో ఇదే సీరియస్నెస్ని మెయింటైన్ చేయి అన్నాడు. కాని బావా, చిన్న బావతో అలా మాట్లాడకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది అని యశు బేలగా చెప్తుంటే తల మీద చిన్నగా కొట్టి, ఆ మాత్రం బెట్టుగా లేకపోతే వాడు నీ వైపు కూడా చూడడు. తర్వాత నీ ఇష్టం. అమ్మో వద్దులే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అవసరమైతే చిన్న బావతో మాట్లాడతాను, లేదంటే చూసి చూడనట్టే వెళ్ళిపోతా. దట్స్ గుడ్ అంటూ ఆమె తల మీద నిమిరాడు అభిరామ్. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ వల్ల నెమ్మదిగా పసిపిల్లాడిలా ఒక్కో అడుగు వేస్తున్నాడు ఆనంద్. గాయత్రి, అభి, రామ్ ఇలా ఎవరో ఒకరు ఆనంద్ చేతిని భుజం మీద వేసుకుని ఏదో ఒక టైంలో నెమ్మదిగా అతనికి నడక ప్రాక్టీస్ చేయిస్తుండడంతో 20 ఏళ్లుగా అలవాటు తప్పిన నడకకి మొదట్లో కాస్త ఇబ్బంది పడినా నడవాలన్న అతని పట్టుదల ముందు ఆ ఇబ్బంది కాస్త సడలిపోయి చిన్న చిన్నగా అడుగులేయడం మొదలెట్టాడు ఆనంద్. నడవడమే కాకుండా చిన్న చిన్నగా తన నోట్లో నుండి మాటలు కూడా మాట్లాడగలుగుతున్నాడు. అరుంధతమ్మ ఆనంద్ నుదుటిన దేవుడు బొట్టు పెట్టి, చాలా సంతోషంగా ఉంది నాన్న అంటుంటే అతి కష్టంగా ఒక్కో అక్షరం కూడా పలుక్కుంటూ, ఎందుకమ్మా అని అడిగాడు. అసలు కోమాలో నుండి బయటకొస్తావో రావో అనుకున్న నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తున్నావు. ఇంతకంటే ఈ ముసలి ప్రాణానికి ఏం కావాలిరా అంటూ ఎమోషనల్ అవుతుంటే కొద్ది కొద్దిగా చలనం వస్తున్న తన చేత్తో ఆవిడ కన్నీళ్లు తుడిచి, బాధపడకమ్మా, ఇప్పుడు నేను బాగున్నాను అంటుంటే, నాకు కావాల్సింది కూడా నువ్వెప్పుడూ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండడమే నాన్నా అని చెప్పి అక్కడి నుండి అరుంధతమ్మ వెళ్ళిపోగానే, ఆనంద్ అని పిలిచింది గాయత్రి. ఏంటన్నట్టు ఆమె వైపు చూశాడు. ఏం లేదానంద్, అభి ఏం చేస్తున్నాడో నీకు ఖచ్చితంగా తెలుసు కదా అంటే నర్మగర్భంగా నవ్వుతూ, దేని గురించి అని ముద్ద ముద్దగా పలికాడు. నువ్వు కూడా వాడితో కలిసి నా దగ్గర అన్ని నిజాలు దాస్తున్నావు కదా ఆనంద్ అని కోపంగా అడిగింది గాయత్రి. నవ్వే అతడి సమాధానమైంది. గాయత్రి కోపంగా పైకి లేచి, ఎన్ని రోజులు నా దగ్గర ఇలా దాస్తారు? ఏదో ఒక రోజు అది బయటపడకుండా ఉండదు అని చెప్పి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, నిజమే గాయత్రి, నిజం ఏదో ఒక రోజు బయటపడకుండా ఉండదు అని నవ్వుకుంటున్న ఆనంద్ దగ్గరికి వచ్చాడు అభిరామ్. ఏంటి డాడీ, మమ్మీ నా గురించి ఏదో అడుగుతున్నట్టుంది అని అడిగితే,
నవ్వుతూ అతడి జంబ మీద తడిమాడు. నువ్వేం భయపడకు డాడీ, పొరపాటున కూడా నేను చేసే ఏ పని మమ్మీకి తెలియనివ్వను అని పద కాసేపు నడుద్దాం అంటూ ఆనంద్ చేతిని తన భుజం మీద వేసుకుని నెమ్మదిగా నడిపిస్తుంటే, యశు, నాకోసం కాఫీ తీసుకురా. నాతో మాట్లాడుతున్నావుగా, నాకెందుకు పని చెప్తున్నావు? నువ్వే వెళ్ళి తెచ్చుకో, లేదంటే మీ వదిన్ని వెళ్ళి అడుగు అంది కాఫీ అడిగిన రామ్ని యశు. నేను చెప్పింది జస్ట్ ప్రేమ పెళ్లి అనద్దని. నీతో మాట్లాడితే నాకు ఆ రెండు తప్ప ఇంకేమీ గుర్తుండదు బావా. ఇదిగో ఇలా మాట్లాడితేనే నువ్వంటే నాకు నేనంటే నీకు అసహ్యమా బావా? చిచి, అలాంటిదేం లేదు. పోనీ ద్వేషమా? ద్వేషించేంత శత్రుత్వం మన మధ్య లేదు కదా యశు. మరింకేంటి బావా అని కళ్ళు టపటపా ఆడిస్తుంటే, ఏం లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు రామ్. అతని వెనకే నడుస్తూ, అదేంటో నేను చెప్పనా బావా, నా మీద నీకు ప్రేముంది, కాకపోతే అదెక్కడో అడుగున పడిపోయింది. దాన్ని కొంచెం సానపట్టి బయటికి లాగితే బయటికొస్తుంది. నువ్వేమో ఆ పని చేయకుండా నన్ను దూరం పెడుతున్నావు, అంతే కదా అని సీరియస్గా చెప్తుంటే, నిన్ను కదిలించాను చూడు, నాకు బుద్ధి లేదు అంటూ రామ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, కాఫీ కావాలా టీ కావాలా అని అడిగింది. ఏం అక్కర్లేదు, ఇప్పుడేగా కావాలన్నావు, ఇప్పుడు అక్కర్లేదు అంటూ వెళ్తుంటే, పర్లేదులే తెస్తా నాగు అంటూ అతని వెనకే వెళ్తుంది యశు. వీళ్ళిద్దరిని చూసిన అభిరామ్, డాడీ, మన రామ్కి యశు కరెక్ట్ జోడీ కదా అంటుంటే, అవునన్నట్టు తలూపాడు ఆనంద్. కానీ వాడు తన లవ్ని ఫీల్ అవ్వట్లేదు డాడ్. ఫీల్ అయ్యేలా చేయడానికి నువ్వున్నావుగా అని ముద్దగా పలుకుతుంటే, గట్టిగా నవ్వి, అన్నీ చేయడానికి నేనేమైనా దేవుణ్ణా డాడీ? కాదు, నువ్వు పెద్ద మాయలోడివి. నవ్వుతూ తనని చైర్లో కూర్చోబెట్టి, నేను వెళ్ళి మీకు జ్యూస్ తీసుకొస్తానంటూ అభిరామ్ వెళ్తుంటే, తన చేయి పట్టుకుని ఆపేశాడు ఆనంద్. ఆనంద్ ముందు నీస్ మీద కూర్చొని, ఏమైంది డాడీ, ఏమైనా కావాలా? కాదన్నట్టు తలూపి, అమ్మని కలిశావా అని కళ్ళు విప్పార్చి అడిగాడు ఆనంద్. చిరునవ్వే అతడి సమాధానం కాగా, నీకు జ్యూస్ తీసుకొస్తానంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభిరామ్. ఆనంద్ మనసులో, నువ్వు నిజంగానే మాయల కృష్ణుడివిరా, నీ మనసులో ఏముందో అర్థం చేసుకోవడం ఆ పైవాడికి కూడా సాధ్యం కాదు అనుకుంటుంటే, ఏంటి మావయ్య అలా నవ్వుతున్నావు అన్న గొంతుకు తల తిప్పిన ఆనంద్కి వాలుజడిని ముందుకు వేసుకుని ఒక చేతిని నడుం మీద పెట్టుకుని నవ్వుతూ నిలబడింది రాధ. నిన్నే మావయ్య అడిగేది, నా కృష్ణని చూసి అలా నవ్వుతున్నావేంటి అని అడిగితే, ఏం లేదన్నట్టు తలూపి దగ్గరికి రమ్మని సైగ చేశాడు. తన ఎదురుగా వచ్చి కూర్చోగానే, ఎందుకిలా చేస్తున్నావు రాధా అని బాధగా అడిగాడు ఆనంద్. నీళ్లు నిండిన కళ్ళను మాత్రం పైకెత్తి గట్టిగా నవ్వుతూ, నాకు తెలుసు మావయ్య, నీకన్ని విషయాలు తెలుసని అంటే తెలుసన్నట్టు తలూపాడు ఆనంద్. మరన్నీ తెలిసినా నీకు నా గుండెకోత ఎందుకు కనిపించట్లేదు మావయ్య అంటే సమాధానం చెప్పలేకపోయాడు. ఇదే టైంకి లోపలికి వెళ్లిన అభికి వెనుక నుండి గట్టిగా హక్ చేసుకుంది మను. దూరంగా కనిపిస్తున్న వాళ్లని చూపిస్తూ, ఒకసారి ఆ చూడు మావయ్య అని రాధ అంటే అటువైపు చూశాడు ఆనంద్. చూసావా మావయ్య, ఆ స్థానం నాది, నా స్థానంలో ఎవరో ఉన్నారు, దాన్ని నేను తట్టుకుని త్యాగం చేసి సైలెంట్గా ఉండాలా? తల మీద నిమురుతూ, వాళ్ళిద్దరూ భార్యాభర్తలమ్మా అంటే విరక్తిగా నవ్వి, మెళ్ళో తాలి కడితేనే భార్యాభర్తలైతే కృష్ణుడికి 16,000 మంది భార్యలుండరు. వాళ్ళందరితో కృష్ణుడి పెళ్లి జరక్కపోవచ్చు, కానీ మానసికంగా వాళ్ళంతా కృష్ణుడి భార్యలే. నేను కూడా అంతే. అంటే వాణ్ణి తడుచుకుంటూ ఇలానే ఉండిపోతావా అని ముద్దగా అయినా స్పష్టంగా పలుకుతున్నాడు ఆనంద్. అతని మాటకి గట్టిగా నవ్వుతూ, ఆ నవ్వుకు హద్దే లేదన్నట్టుగా నవ్వి కళ్లల్లో నీళ్లు కారుతుంటే, పిచ్చిదానిలా అలానే నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది రాధ. విన్నారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి దమయంతికి ఆ రూంలోకి వెళ్ళింది, కానీ ఆ బాక్స్ అయితే కనిపించలేదు. దానికి కారణం యశు, రామ్. మరి ఆ బాక్స్ ఎవరికి కనిపిస్తుందో చూద్దాం. అలానే ఫ్రెండ్స్, రామ్ యశులను ఒకటి చేయడానికి అభిరామ్ చాలా కష్టపడుతున్నాడు. మరి రామ్ యశు లవ్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాడో చూడాలి. ఇక రాధ పరిస్థితి చూశారు కదా, తన బాధ వర్ణనాతీతం. తను చేస్తుంది తప్పని చెప్పలేం, ఒప్పని చెప్పలేం. ఎందుకంటే తనది కూడా ప్రేమే. చిన్నప్పటి నుండి తనని అభిరామ్ తప్ప వేరే ప్రపంచమే లేకుండా బతికింది.
మరి తన కథ ఏమవుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీకోసం అయితే చాలా చాలా ఎపిసోడ్స్ అన్లాక్ చేస్తాయి. థ్యాంక్ యూ.